నిన్ను నీ పిల్లలు, నీవు నీ పిల్లలు సాతాను ముఖం చూడకుండా, వాడి అడుగుల సవ్వడి మన ఇంటిలో పడకుండా భద్రత కలిగి ఆయన సన్నిధిలో బ్రతుకుదుంగాక. అద్భుతం. సర్పపు ముఖం చూడకుండా వాళ్ళు దాచబట్టడానికి ఏం చేశారు? పక్షిరాజు లాంటి 2 బలమైన రెక్కలు దేవుడు వారికి ఇస్తే, ఆ బలమైన రెక్కలతో రివ్వుమని అరణ్యములో తన చోటికి ఎగిరిపోయి సర్పపు ముఖం చూడకుండా దాచబడ్డారు. పక్షిరాజు దేవుని బిడ్డలే. ఆ పక్షిరాజుకు బలమైన రెక్కలు, బలహీనమైన రెక్కలు కాదు. ఓ పక్షి ఆకాశ గగనాల్లో విహరించాలంటే